ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటలతో నేను మీ ముందుకు వచ్చేసాను. హాయ్ అండి. నా పేరు స్వప్న. వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై స్వప్న. ఈరోజు నేను ఎంతో ఈజీగా, సాఫ్ట్‌గా, మాయిస్ట్‌గా ఉండే హోమ్‌మేడ్ చాక్లెట్ కేక్‌ని ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. దానికోసం ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దానిలో 1/4 కప్ మైదా తీసుకున్నాను. అలాగే 3/4 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను. 1/3 కప్పు కోకో పౌడర్, పావు టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. వీటన్నిటిని మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకొని దీనిలో 1/3 కప్పు ఆయిల్, హాఫ్ కప్ మిల్క్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. దీనిలో 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ ఆర్ లెమన్ జ్యూస్, ఇక్కడైతే నేను వెనిగర్ తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ నేను కేక్ మోల్డ్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మొత్తం గ్రీస్ చేసుకుంటున్నానండి ఆయిల్తో. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ తీసుకొని దీనికి తగ్గట్టుగా కట్ చేసుకొని బటర్ పేపర్ని కూడా దీని లోపలికి ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. ఈ బటర్ పేపర్ మీద కూడా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. కార్నర్స్ కూడా ఇలా ఆయిల్ గ్రీస్ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని తీసుకొని ఇందులో పోసుకోవాలండి. 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న ప్రెషర్ కుక్కర్లో 40 మినిట్స్ దీన్ని కుక్ చేసుకున్నానండి. 40 మినిట్స్కి ఇలా కేక్ అయితే రెడీ అయిపోయింది. నేను ఈ కేక్ని డెకరేట్ చేసుకోవడం కోసం చాక్లెట్ గనాష్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1/4 కప్పు కోకో పౌడర్, హాఫ్ కప్పు షుగర్ పౌడర్, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ అయ్యాక 1 కప్పు మిల్క్ కూడా తీసుకొని దీనిలో యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత దీని కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అవుతుంది. ఇలా కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా అయినాక 1 స్పూన్ బటర్ వేసుకొని స్టవ్ ఆపేసేయాలండి. దీన్ని కొంచెం కూల్ అవ్వనివ్వాలి. ఈలోపు కేక్ని డీమోల్డ్ చేసుకున్నాను. ఇలా కేక్ డీమోల్డ్ చేసుకున్న తర్వాత దీనికి షుగర్ సిరప్ని అప్లై చేయాలి. 2 స్పూన్స్ షుగర్ తీసుకొని దానిలో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఆ సిరప్ని ఈ కేక్కి అప్లై చేస్తున్నానండి. ఇలా కేక్కి మొత్తం అప్లై చేసుకున్నాక ముందుగా రెడీ చేసుకున్న చాక్లెట్ గనాష్ని కేక్ మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి. మొత్తం కార్నర్స్ మొత్తం స్ప్రెడ్ చేశాను. అంతే అండి, ఎంతో ఈజీగా ఉండే హోమ్ మేడ్ చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.